అందరికీ నేను హనుమాన్ చాలీసా సంకల్పన చేస్తున్న ఫస్ట్ డే అనమాట. ఏంటంటే అప్పుడెప్పుడో 10th క్లాస్లో 4 o'clock లేవడమే కానీ ఇంకెప్పుడూ లేవలేదు. 4 కంటే చాలా కష్టం అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అలారం పెట్టుకున్నా హనుమాన్ చాలీసా సంకల్పన చేద్దామని. కానీ ఎప్పుడు అలారం మోగట్లేదు, అది నేను లేవట్లేదు, అసలు కుదరట్లేదు అనమాట. ఇవాళ ఎందుకో డోర్ సౌండ్ అయిందని లేచిన నేను 4కి. లేచేసరికి టైం చూస్తే 4 అయ్యింది. ట్యూస్డే ఉంది. బ్రహ్మముహూర్తం టైం చూసేసరికి 4:30 to 5:30 సంథింగ్ ఎంత ఉంది, 4:50 to 5:30 వరకు. సో అందుకని ఇంక ఇవాళ ఎట్లయినా స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన అనమాట. అట్లా కుదిరింది. నార్మల్ టైంలో అసలు నాకు ఏందో మిల్క్ కాదు. కార్తీక పౌర్ణమికి అట్లా లేస్తా, అది కూడా 5కి అట్లా లేచి టకటగా రెడీ అయిపోతాను అనమాట. 4 కంటే నాతో గానే కాదు. సో అట్లా స్టార్ట్ చేసిన ఈరోజు అయితే. నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళేసిన పూజ తర్వాత ఇంకా మేము మిల్క్ మానేసాము. సో అందుకని కొంచెం నాకు ఎందుకో డికాషన్ అంటే మేము బ్లాక్ టీ అది తాగేసిన. నెక్స్ట్ ఇక్కడ రైస్ పెట్టిన అనమాట. ఎంతమంది రైస్లో సాల్ట్ వేసుకుంటారు, మాకు సాల్ట్ వేసుకోకపోతే అస్సలు అన్నం తిన్నట్టు కూడా అనిపించేది. కొంతమంది ఉప్పు వేసి తప్పు అవుతుంది అని చెప్పేసి అన్నంలో సాల్ట్ వేయరు. అండ్ పప్పుచారు అనమాట. నా చిన్నప్పుడు మా తాత కట్టెల పొయ్యిలు ఉంటాయి కదా, దాంట్లో బొగ్గులు ఉంటాయి కదా, దాని మీద వంకాయలు కాల్చి దాంట్లో ఉప్పు కారం ఆయిల్ వేసి మంచి మిక్స్ చేసి ఇస్తుండే. రొట్టెతో తింటే సూపర్ ఉంటుండే అనమాట. అండ్ గంజి వాటర్ ఎంతమంది తాగుతారు, మాకైతే మస్తు ఇష్టం గంజి వాటర్. సో అది తాగుతాం అనమాట. నెక్స్ట్ ఇది అది వంకాయ పచ్చడి. సో అట్లా నా హనుమాన్ చాలీసా మొదటి డే స్టార్ట్ అయింది. ఎట్లుంటుంది, ఎన్నిసార్లు చదవాలి, ఏంది ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. బయట చూస్తే చీకటిగా ఉంది. హైదరాబాద్లో నేను ఒక్కదాన్నే లేచింది ఇంత మార్నింగ్ అన్న ఫీలింగ్ కలిగింది నాకు. సో అంతే ఈ వీడియో.